స్టర్ ఫ్రైడ్ చికెన్ విత్ పెప్పర్స్ తయారు చేసుకుందాం అండి. ఓకే. స్టర్ ఫ్రైడ్ చికెన్ విత్ పెప్పర్స్కి కావాల్సిన పదార్థాలు చూద్దాం. చికెన్ బోన్లెస్ పావు కేజీ, గార్లిక్ చాప్ 2 స్పూన్లు, అల్లం 2 స్పూన్లు, పచ్చిమిరపకాయ ముక్కలు పావు కప్పు, మిరియాల పొడి 1/2 స్పూన్, సోయా సాస్ 1/2 స్పూన్, క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా. సో కావాల్సిన పదార్థాలు అన్నీ వచ్చేసాయి. మరి స్టార్ట్ చేద్దాం ఆ ప్రాసెస్. షెఫ్ మరి స్టార్ట్ చేసేద్దాం. స్టవ్ వెలిగించుకుందాం. కొద్దిగా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్యాన్ తీసుకోవాల్సి వచ్చింది మనం. సో స్టర్ ఫ్రై అంటే ఏంటంటే మనకి ప్రాపర్ గా ఇది మనకి స్టార్టర్ లా ఉంటుందండి. సో ఇటు పెప్పర్స్ అలాగే చికెన్ మనం రెండింటిని కాంబినేషన్ గా మనం వేయించుకోవాలి. సో దీనిలో ఎక్కువగా స్పైసెస్ అయితే ఎక్కువ ఉండవు, కాకపోతే ఇందులో పచ్చిమిరపకాయలు వేయడం వల్ల మనకి ఘాట్ అయితే డెఫినెట్ గా తగులుతుంది. వెస్ట్రన్ ప్రిపరేషన్ అయినప్పటికీ మన ఇండియన్ టేస్ట్ కి అనుగుణంగా నేను దీనిలో గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేస్తున్నాను. ఓకే. సో దీంట్లో మనం ముందుగా నూనె వేసుకుందాం. సో చక్కగా ఇలా స్టర్ చేస్తారు కాబట్టి కొంచెం పెద్దది తీసుకున్నారు ప్యాన్. కంప్లీట్ గా స్టర్ చేయాలి కాబట్టి ఓకే. ఇలా వెడల్పాటి గిన్నె తీసుకున్నాం. సో దీంట్లో ఏంటంటే మనం ఈ వెల్లుల్లిపాయలను కూడా ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే అల్లం కూడా ఇలా జూలియన్స్ లా కట్ చేసి పెట్టుకోవాలి. సో మెయిన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా మనం విడివిడిగా తీసుకోవాలి దీంట్లో. ఓకే. సో నూనె మంచిగా వేడెక్కింది. సో దీంట్లో మనం ముందుగా ఇలా స్లాంట్గా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకుంటాం. సో పచ్చిమిరపకాయలు వేసా. ఈ పచ్చిమిరపకాయలతో పాటు వెల్లుల్లి ముక్కలు కూడా మనం దీంట్లోనే వేసుకుంటాం. అలాగే ఈ వెల్లుల్లి ముక్కలతో పాటు అల్లం జులియన్లా కట్ చేసుకున్న అల్లం ముక్కలు కూడా దీంట్లోనే వేసుకోవాలి. ఓకే. సో దీన్ని మంచిగా కలుపుకోవాలండి. సో చికెన్ కూడా ఇక్కడ ఏంటంటే మనం బోన్లెస్ చికెన్ తీసుకోవాలి. సో బోన్లెస్ చికెన్ ఏంటంటే ఇలా స్ట్రిప్స్ లా కట్ చేసుకోవాలి, చిన్న చిన్నగా కట్ చేసుకుంటే మనకి ఈజీగా ఉడుకుతుంది. అలాగే స్టర్ ఫ్రైలో మంచిగా బాగుంటుంది. అదే విధంగా మనం ఈ పెప్పర్స్ ను కూడా ఇలానే బ్యాటన్స్ లా కట్ చేసుకోవాలి స్ట్రిప్స్ లాగా. ఓకే. సో ఇక్కడ నేను గ్రీన్ క్యాప్సికమ్ అలాగే రెడ్ క్యాప్సికమ్ 2 తీసుకున్నాను పెప్పర్స్ ని. ఓకే. సో కుకింగ్ చాలా ఈజీ, బట్ ఏదైతే మనం కటింగ్ ప్రాసెస్ ఉందో అది కొంచెం డిఫరెంట్ గా కట్ చేసుకుంటూ ఉంటే ఐఏపీఎల్ కూడా వస్తుంది అన్నమాట స్టర్ ఫ్రైలో. సో ఈ అల్లం వెల్లుల్లి వేగుతుంటే మనకు మంచి అరోమా అయితే వస్తుంది పచ్చిమిరపకాయలతో పాటు. ఓకే. వెస్టర్న్ డిష్ అయినప్పటికీ పచ్చిమిరపకాయలతో మనకి మంచి ఘాట్ అయితే వస్తుంది. సో దీంట్లో మనం ఇలా స్ట్రిప్స్ లా కట్ చేసుకుని చికెన్ ని వేసుకుందాం. సో చికెన్ మంచిగా మనకి పెప్పర్స్ ఉడకడానికి ఎక్కువ టైం పట్టదు కాబట్టి చికెన్ మనం ముందుగా వేయించుకుంటే సరిపోతుంది. ఓకే. సో ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకుంటూ మనం చికెన్ వేగనివ్వాలి. ఓకే. ఓకే. ఈ చికెన్ ఇలా మంచిగా మనం కలుపుకుంటున్నాం కదా. సో చాలా ఏమంటారు థిన్ గా కట్ చేసాం కాబట్టి కొద్దిగా త్వరగా కూడా కుక్ అయ్యే ఛాన్సెస్ త్వరగానే ఉడుకుతుంది. ఓకే. సో దీంట్లో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఉప్పు మనకి రుచికి తగినంత ఉప్పు వేసుకుంటాం. అలాగే ఈ ఉప్పుతో పాటు మిరియాల పొడిని కూడా మనం వేసుకోవాలి. అలాగే దీంట్లో కొద్దిగా సోయా సాస్, ఈ సోయా సాస్ని కూడా మనం వేస్తాం. సో దీంట్లో అంటే ఉప్పు వేసాం కాబట్టి చూసుకోవాలి. ఓకే. సో సోయా సాస్ వేసినప్పుడు కొంచెం ఆ కలర్ కోసం మనము సోయా సాస్ ఫ్లేవర్ కూడా వస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఓకే. సో దీన్ని ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఓకే. ఈ స్టేజ్లో ఏం చేస్తామంటే మనం దీంట్లో ఈ పెప్పర్స్ని కూడా వేసుకోవాలి. సో మనకి చికెన్ ఉడికేటప్పటికి పెప్పర్స్ కూడా మంచిగా మిక్స్ అయ్యి ఉడుకుతాయి, వేగుతాయి మంచిగా. ఓకే. సో చాలా సింపుల్ ప్రాసెస్ స్టర్ ఫ్రై అండి ఇది. బట్ నిజంగా అరోమా మాత్రం చాలా డిఫరెంట్గా వస్తుంది అండ్ చాలా స్పెషల్గా ఉంది యాక్చువల్గా. సో మనం అన్ని ఇంగ్రీడియంట్స్ వేసాం. సో దీంట్లో ఏంటంటే ఇంకొద్దిగా ఫ్లేవర్ ఎన్హాన్స్ చేయడం కోసం లైట్గా అలా కొత్తిమీరని కూడా చల్లుకొని కొంచెం డిఫరెంట్గా ఉంది కొత్తిమీర ఫ్లేవర్ అనేది ఇటువంటి ఈ స్టైల్ ఆఫ్ కుకింగ్లో కదా. దీన్ని మనం మూత పెట్టి ఒక 5 నిమిషాలు మంచిగా ఉడకనివ్వాలండి. సో అప్పుడే మనకి చికెన్ పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. సో మనం మూత పెట్టుకుందాం దీని పైన నుంచి. ఓకే. ఓకే. సో పర్ఫెక్ట్గా చికెన్ వేగాలి, కొంచెం సేపు వెయిట్ చేద్దాం. చికెన్ అయితే చక్కగా ఫ్రై అయిపోయి ఉంటుంది. చూద్దాం ఎలా వచ్చింది ఏంటి అని. ఓకే షెఫ్. సో మనకి చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఫ్లేవర్ కూడా మనకు అరోమా బాగా తెలుస్తుంది. కొంచెం కొత్తిమీర ఫ్లేవర్ వస్తుంది అండ్ బెల్ పెప్పర్స్ ఫ్లేవర్ కూడా వస్తుంది. వావ్. సో ఇంకా మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుందామండి. సూపర్. ఓకే.
సో యూజువల్గా రెస్టారెంట్స్లో ఇవన్నీ ఆర్డర్ చేస్తూ ఉంటాము, మనకి తెలియదు కదా ఎలా చాలా చేయాలి అని. బట్ చాలా సింపుల్, అంటే రెగ్యులర్గా మనం చేసుకునే కర్రీస్, చికెన్ కర్రీస్ వాటికంటే కూడా ఇది చాలా బేసిక్గా ఉంది. సైడ్ డిష్ లా ఉంటుంది. ఎస్, చూడటానికి అయితే చాలా చాలా టెంప్టింగ్గా కనిపిస్తుంది ఇది, విత్ పెప్పర్స్తో చాలా కలర్ఫుల్గా. సో డెఫినెట్గా మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు. ఓకే. స్టర్ ఫ్రైడ్ చికెన్ విత్ పెప్పర్స్ అయితే రెడీ అయిపోయిందండి. ప్లీజ్ ఎంజాయ్. వా, సో చూసారా ఎంత ఐ ఫీస్టింగ్గా ఉందో, చాలా కలర్ఫుల్గా ఉంది అండ్ అరోమా కూడా అదిరిపోయింది. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం ఒకసారి చూసేస్తారా? స్టిర్ ఫ్రైడ్ చికెన్ విత్ పెప్పర్స్కి కావాల్సిన పదార్థాలు: చికెన్ బోన్లెస్ పావు కిలో, గార్లిక్ చాప్ 2 స్పూన్లు, అల్లం జులైన్ 2 స్పూన్లు, పచ్చిమిరపకాయ ముక్కలు పావు కప్పు, మిరియాల పొడి 1/2 స్పూన్, సోయా సాస్ 1/2 స్పూన్, క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా. స్టిర్ ఫ్రైడ్ చికెన్ విత్ పెప్పర్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు, అలాగే కట్ చేసుకున్న చికెన్ ముక్కలు వేసి కలుపుకుంటూ వేయించుకోవాలి. తరువాత రుచికి సరిపడా ఉప్పు, మిరియాల పొడి, సోయా సాస్ వేసి కలుపుకున్న తరువాత క్యాప్సికమ్ ముక్కలు, కొత్తిమీర వేసి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. చికెన్ బాగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆపి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే స్పైసీ అండ్ టేస్టీ స్టిర్ ఫ్రైడ్ చికెన్ విత్ పెప్పర్స్ రెడీ.